నమస్తే, వెల్కమ్ టు ఆర్ మీడియా. నా పేరు ప్రదీప్. ఒకప్పటి రాయలేలిన ప్రాంతం పెనుగొండ. అలాంటి పెనుగొండలో ఇప్పుడు వైసీపీకి వర్గపోరు తప్పడం లేదు. 2019 నుంచి 2024 వరకు రూలింగ్లో ఉన్న వైసీపీ కళ్యాణ్ దుర్గం నుంచి ఉషా శ్రీచరణ్ మొదటిసారిగా ఎమ్మెల్యే అయ్యి ఆమె జాక్పాట్ కొట్టిందనే చెప్పాలి. రాష్ట్ర మంత్రివర్గంలో చోటు దక్కించుకుంది. అలాగే పెనుగొండ నుంచి మాలగుండ్ల శంకరనారాయణ ఎన్నికయ్యారు. ఆయన కూడా కొద్ది కాలం మంత్రివర్గంలో పనిచేశారు. ఇప్పుడు 2024లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ పెనుగొండలో గెలిచిన శంకరనారాయణ అనంతపురం పార్లమెంట్ నుంచి పోటీ చేపించారు. అలాగే కళ్యాణ్ దుర్గం నుంచి 2019లో గెలిచిన ఉషా శ్రీచరణ్ని పెనుగొండకు రప్పించారు. అలాగే అనంతపురం ఎంపీగా ఉన్న తలారి రంగయ్యని కళ్యాణ్ దుర్గం ఎమ్మెల్యేగా పోటీ చేయించారు. ఈ 3 స్థానాలు అటు ఇటు అవ్వడంతో ఇప్పుడు 2024 ఎలక్షన్లో ఏ ఒక్కరూ గెలవలేదు. అటు అనంతపురం ఎంపీగా పోటీ చేసిన మాలగుండ్ల శంకరనారాయణ గెలవలేదు, పెనుగొండలో పోటీ చేసిన ఉషా శ్రీచరణ్ గెలవలేదు, అలాగే కళ్యాణ్ దుర్గంలో పోటీ చేసిన తలారి రంగయ్య గెలవలేదు. ఎందుకంటే ఇప్పుడు అక్కడ కళ్యాణ్ దుర్గంలో టీడీపీ నుంచి వైసీపీకి వచ్చిన మాదినేని ఆయన ఇప్పుడు అక్కడ కీలకంగా ఉన్నారు. ప్లస్ అక్కడ తలారి రంగయ్య తన వర్గం కోటరీ ఏర్పరచుకున్నారు. 2024లో ముగ్గురు గెలవలేదు. 2019 నుంచి 24 వరకు బాగానే ఉన్న 24లో సీటు తారుమారైనప్పుడు కళ్యాణ్ దుర్గం నుంచి పెనుగొండ ఉషా శ్రీచరణ్ పోయినప్పుడు ఆమె ఇంతకు ముందు ప్రాతినిధ్యం వహించిన కళ్యాణ్ దుర్గంలో సంబరాలు చేసుకున్నారు. దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు అక్కడ ఆమె వల్ల వాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారు. అలాగే పెనుగొండకు వెళ్ళిన తర్వాత అక్కడ కూడా కొన్ని విమర్శలు ఎదుర్కొన్నారు. అక్కడ లోకల్ వైసీపీ వాళ్ళని పట్టించుకోవడం లేదని తన కోటరీని బెంగళూరు నుంచి కానీ కళ్యాణ్ దుర్గం నుంచి అక్కడికి తన మనుషుల్ని పిలిపించుకొని అక్కడ ఎన్నికల కార్యక్రమాలు చూసేవారని లోకల్గా పెనుగొండకు సంబంధించిన వాళ్ళని పట్టించుకోలేదని వాళ్ళ అభిప్రాయాలు తీసుకోలేదని. ఇంకో పక్క అనంతపురం ఎంపీగా పోటీ చేసిన మాలగుండ్ల శంకరనారాయణ కూడా పెనుగొండ పైపై చూస్తున్నారు. ఎందుకంటే ఆయన 2019లో ఆయన అక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించారు, గెలిచారు, మంత్రివర్గంలో కూడా ఉన్నారు. ఆయనకంటూ సొంత కోటరీ ఉంది అక్కడ. రాష్ట్ర వైసీపీలో మెయిన్ నాయకులు ఎవరైతే కీలకంగా ఉన్నారో మనం చూసాం. బాలినేని కావచ్చు, కిలారు రోసయ్య కావచ్చు, సామినేని ఉదయభాను కావచ్చు, ఈ ముగ్గురు జనసేనలోకి వెళ్ళారు. అలాగే ఇంకా కొంతమంది వెళ్ళేదానికి ఛాన్స్ ఉంది. ఒకవైపు వలసలు పెరుగుతున్న నేపథ్యంలో ఇటు చూస్తే ఉమ్మడి అనంతపురం జిల్లాలో వర్గపోరు ఎక్కువైంది. ఎటువైపు ఉండాలన్నది కార్యకర్తలు నలిగిపోతున్నారు, వాళ్ళ గ్రూపులు నలిగిపోతున్నాయి. అలాగే వైసీపీ అధిష్టానానికి కూడా కొంచెం తలనొప్పిగానే మారింది. ఇదే తరుణంలో రీసెంట్గా ఎవరైతే రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారో ఆయన కొత్త టీంని రెడీ చేసుకుంటున్నారు. 2024 ఓడిపోయిన తర్వాత టీంని రెడీ చేసుకుంటున్నాడు. ఈ తరుణంలో జిల్లా అధ్యక్షులు మారుస్తున్నాడు. రీసెంట్గా మనం చూసుకున్నట్లయితే సత్యసాయి జిల్లాకు ఉషా శ్రీచరణ్ని, అలాగే అనంతపురం జిల్లాకు ఇక్కడ 2 పార్లమెంట్లు ఉంటాయి. అనంతపురం ఉమ్మడి జిల్లాలో హిందూపురం అలాగే అనంతపురం. దాని హిందూపురాన్ని డిస్టిక్ డిలిమిటేషన్లలో సత్యసాయి జిల్లాగా మార్చారు. దానికి ఉషా శ్రీచరణ్ని అధ్యక్షురాలు చేశారు. ఇక్కడ అనంతపురం జిల్లాకు అనంతపురం పార్లమెంట్ సెగ్మెంట్లో 7 సెగ్మెంట్లు ఉంటాయి. దానికి అనంత వెంకటరామరెడ్డిని చేశారు. ఈ తరుణంలో రీసెంట్ గా చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా తిరుమల ఇష్యూ చాలా సంచలనంగా మారింది. దీనికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలయ సంరక్షణ చేయాలని శనివారం ఈ రోజున పిలుపునిచ్చారు. ఈ తరుణంలో పెనుగొండలో విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. ఒకవైపు ఎవరైతే అనంతపురం ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన మాలగుండ్ల శంకరనారాయణ, ఇంకోవైపు పెనుగొండ నుంచి పోటీ చేసి ఓడిపోయిన మాజీ మంత్రి ఉషా శ్రీచరణ్, ఈ ఇద్దరు కలిసికట్టుగా కార్యక్రమంలో పాల్గొనలేదు. ఎవరికి వారు తన గ్రూపులతో ఫస్ట్ శంకరనారాయణ వచ్చి పూజలు చేపించారు. దాని తర్వాత ఆమె వర్గంతో, దాని తర్వాత ఉషా శ్రీచరణ్ తన వర్గంతో వచ్చి పూజలు చేసింది. ఇద్దరు కలిసి పాల్గొనలేదు. ఇది ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు చూసుకున్నట్లయితే రాష్ట్రంలో వలసలకు బ్రేక్ వేయాలని వైసీపీ శ్రేణులు కోరుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఉమ్మడి అనంతపురం జిల్లా పెనుగొండలో ఈ ఇద్దరి నాయకుల మీద చర్చనీయాంశంగా మారింది. 2019లో చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ప్రభంజనం సృష్టించిందని చెప్పాలి. 175 నియోజకవర్గాలకు గాను 151 అత్యధికంగా సీట్లు సాధించి రికార్డు స్థాయిలో నిలబడింది. ఇప్పుడు 2024లో చూసుకుంటే దారుణంగా పరాజయమై 11 సీట్లకు పరిమితమైంది. ఇది ఆయన ఓటమికి 1,00,000 కారణాలు ఉండొచ్చు, కానీ కార్యకర్తలు దూరం చేసుకోవడం అనేది ఒక మెయిన్ వాళ్ళ పార్టీలో చర్చగా జరిగింది. ఇలాంటి తరుణంలో 14 సీట్లు గెలిచిన అనంతపురం జిల్లా, దాంట్లో 2 టీడీపీ గెలిచింది 2019లో. ఒకటి హిందూపురము, బాలకృష్ణ ప్రాతినిధ్యం వహించారు. 2 ఉరవకొండ, ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న పయ్యావుల కేశవ్. ఈ 2 తప్ప 12 నియోజకవర్గాలు వైసీపీకి అత్యధికంగా అందించింది. 2 నియోజకవర్గాలు తప్ప 12 నియోజకవర్గాలు వైసీపీ ఖాతాలో ఉంది. అలాంటి బలమైన జిల్లాను, ఉమ్మడి జిల్లాను జగన్ నిర్లక్ష్యం చేస్తున్నారా?
ఈ ఎక్కడైతే పెనుగొండలో ఇద్దరు మంత్రులు, మాజీ మంత్రులు, అటు శాస్త్రి చరణ్ కావచ్చు, ఇటు మాలగుండ్ల శంకరనారాయణ కావచ్చు, ఈ ఇద్దరి మధ్య ఆధిపత్య పోరులో ఆ నియోజకవర్గ వైసీపీ శ్రేణులు కానీ, వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులు కానీ ఇబ్బంది పడుతున్నారు అని అక్కడ వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. దీనిపైన జగన్మోహన్ రెడ్డి దృష్టి సారించాల్సిన అవసరం ఉందని కార్యకర్తలు అలాగే నాయకులు చెప్తున్నారు. వేచి చూడాలి, మరి ఆయన దృష్టి సారిస్తారా, కార్యకర్తల మనోభావాలను గౌరవిస్తారా చూడాలి. దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ ఇవ్వండి.